శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు మనం అనేక విషయాలు చెప్పుకున్నాం. అందులో కొంతమంది నవగ్రహ మంత్రం సిద్ధమంత్రం గురించి అడిగారు. కొంతమంది నవగ్రహ మంత్రం సిద్ధమంత్రం ఒకటి ఉంది, అది మీకు చెప్తాను. అది ఎలాంటి మంత్రం అంటే, అది నవగ్రహ స్థితి బాగోలేనప్పుడు, ఏవైనా కారణాల వల్ల గ్రహస్థితి సరిగా లేక కొన్ని విషయాలు మనిషికి జరగవు. ఏదో ఆరోగ్యం పెద్ద పెద్ద అనారోగ్యాలు కలగడం, ఆ జీవితంలో ఎదుగుదల లేకపోవడం మనిషికి, లేదు పరిస్థితులు పూర్తిగా తిరగబడి ఏదో కింద స్థాయికి తీసుకెళ్ళిపోవడం, మనిషి దిగజారిపోవడాన్ని మనం చూస్తుంటాం. అది నవగ్రహ సంచారాల్లో లోపం, కొన్ని విధాలుగా చెడ్డ కూడా ఉంటుంది. దానికి నవగ్రహ పరిహారాలు మనం వరుసగా చెప్పుకుంటూ వచ్చాం. ఇది ఒక సిద్ధమంత్రం ఉంది, చాలామందికి తెలుసు, చాలా పుస్తకాల్లో రాయబడి ఉంటుంది. కాకపోతే అది సిద్ధమంత్రం అని చాలామందికి తెలియదు. ఇది మా జీవితంలో ఇది నవగ్రహాలకి కలుపుతూ ఒక మంత్రం చెప్పారు. ఆదిత్యాయ సోమాయ చ మంగళాయ చ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది మంత్రం మనకి ఎలాగో పంచాంగాల్లో మీరు అందరూ వినే ఉంటారు, చదివే ఉంటారు. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది మనకి ఎప్పుడూ అందరూ చెప్పుకునే మంత్రం, మనకి నవగ్రహ మంత్రం. ఇది కాకుండా ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనిశ్చర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్య ఓం హ్రీం అసి ఔసా నమః అని మంత్రం ఒకటి ఉంది. ఈ మంత్రం సిద్ధమంత్రం. ఇది మా జీవితంలో మేము ఎప్పుడు చేసుకునే మంత్రం, రోజు చేస్తుంటాను ఈ మంత్రం. నవగ్రహాలకి సంబంధించి సంపుటీకరణంగా కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ హ్రీం బీజం పెట్టారు. ఓం హ్రీం సోమ సూర్య అంగారక, ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనిశ్చర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః, అసి ఔసా నమః. ఇది సిద్ధమంత్రం. ఇది మీకు మంత్రం కింద మీరు డిస్ప్లేలో పెడతారు, ఆ ప్లేలో చూడండి, రాసుకోండి. ఈ మంత్రం నేను కొంతసేపు చెప్తాను. ఈ మంత్రం మీరు కూడా రోజుని వినండి. చేయలేని వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక పని చేయొచ్చు, చేసినంత ఫలితం విన్నవాళ్ళకి వస్తుంది. ఇది మనకు శాస్త్రాలు చెప్పడుంది. మేము చేయలేమండి, మా శక్తి చాలదన్న వాళ్ళు చక్కగా దీన్ని వినొచ్చు. మీరు వినడానికి అనుకూలంగా కొన్ని మంత్రాలు నేను పెడతాను, మీరు మననం చేసుకోండి, అది వింటూ ఉండండి. వింటూ ఉన్న అంతే ఫలితం వస్తుంది. మీరు చేయవలసిన పని లేదు. కొన్ని మంత్రాలు అందరూ చేయలేకపోవచ్చు, అందరికీ నోరు తిరగకపోవచ్చు, లేదా అందులో కఠినమైన కొన్ని పదాలు ఉండొచ్చు, ఆ స్తోత్రాలు అలాంటివే కొన్ని ఉంటాయి. ఇవి అందరూ పాడాలి, అందరూ వినాలి, అందరూ చేయాలని లేవు. బాగా అనుభవం పడి నోరు తిరిగిన వాళ్ళు ఎవరో పాడతారు, చేస్తారు, అవి అందరూ చేయలేరు. అంచేత ఇవన్నీ మీకు అనుకూలంగా ఉండాలనే ఓ సదుద్దేశంతో నేను ఇవన్నీ పెడుతున్నాను. శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ఈ ఛానల్ని మీరందరూ కూడా చూడండి, బాగా పరిశీలనగా చూడండి, 1కి 10 సార్లు వినండి. ఈ మంత్రాలు మననం చేసుకోండి. చక్కటి మంత్రం ఇది, సిద్ధమంత్రం, నవగ్రహ సిద్ధి మంత్రం. నవగ్రహ సిద్ధి మంత్రం అంటారు దీన్ని. నవగ్రహ సిద్ధి కలుగుతుంది దీనివల్ల. నవగ్రహ సిద్ధి కలిగితే మాకేంటండి అంటే, మీకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు మంచిగా జరుగుతుంది. ఉదయాన్నే లేవడంతోనే మీరు స్నానం చేసిన తర్వాత ఒక చోట కూర్చుని ఒక 21 సార్లో, లేకపోతే 52 సార్లో, లేకపోతే 108 సార్లో ఈ మంత్రం మీరు అనుకోవడం వల్ల మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం లేచి సంతోషంగా సాయంత్రం వరకు పనులు జరగాలి, మాకు ధనలాభం కావాలి, జనలాభం కావాలి, లేకపోతే మంచి ఫలితాలు రావాలి, మాకు వ్యాపారం బాగుండాలి, మాకు అన్ని విధాలా మంచి జరగాలి, అన్ని విధాలా మేము బాగుండాలి, మంచి స్థితికి వెళ్ళాలి, మంచి ఉద్యోగాలు కావాలి, వివాహం బాగా జరగాలి, సంపాదన బాగా జరగాలి, ఇతర దేశాలు వెళ్ళాలి, ఇతర దేశాల్లో ఉద్యోగాలు సంపాదించాలి. ఇవన్నీ మానవుడి గ్రహస్థితి మీద ఆధారపడే ఉంటుంది. మానవుడి గ్రహస్థితి ఎప్పుడైతే బాగుండదో అప్పుడే మనిషికి అన్ని రకాల చికాకులు, అనర్థాలు జరుగుతాయి మానవ జీవితంలో. ఆ అనర్థాలన్నీ పోయి సక్రమంగా జరగడానికి, అన్ని విధాలా లాభదాయకంగా ఉండడానికి, అన్ని విధాలా మంచి జరగడానికి, అన్ని విధాలుగా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా బతకడానికి, జీవితంలో అత్యుత్తమ స్థానం, మంచి స్థానం
ఉత్తమమైన స్థానం కలిగి, మంచి స్థితి కలిగి, మంచి ధనం కలిగి, ఆకర్షణగా, అందంగా, సుఖంగా, సంతోషంగా బతకడానికి ఈ సిద్ధమంత్రం మనకి పెద్దలు చెప్పారు. ఇది పురాతన గ్రంథాల్లో రాయబడి ఉంది. చాలామందికి తెలుసుంటుంది ఈ మంత్రం. తెలుసున్నా సరే మరొక మాట ఈ మంత్రం మీకు జ్ఞాపకం చేయాలని నేను చెప్తూ ఈ మంత్రం కొంతసేపు చెప్తాను. ఇది మీరు రోజు వినండి, మననం చేయండి. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఓం హ్రీం సోమ సూర్య అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్యు ఓం హ్రీం అసి ఔసా నమః. ఇది మంత్రం. ఇది నవగ్రహ సిద్ధ మంత్రం, సిద్ధి మంత్రం. ఇది సిద్ధి, నవగ్రహ సిద్ధి అనేది ఉంది. ఈ నవగ్రహ సిద్ధి పొందిన వాళ్ళకి ఏవైనా జరుగుతాయి. ఏదన్నా కోరుకుంటే మనసులో ఆ కోరిక నెరవేరుతుంది. అన్ని ఫలితాలు అతనికి అనుకూలంగా జరుగుతాయి. ఇది నవగ్రహ సిద్ధి మంత్రం చెప్పబడింది. ఇది జైన మంత్రాల్లో ఒక జైన మంత్రం కూడా ఇందులో కలిసి ఉంది. ఔసా నమః అనే బీజాలు జైన మంత్ర సాంప్రదాయానికి సంబంధించిన బీజాలు అయినప్పటికీ కూడా ఈ మంత్రం చాలా అద్భుతమైన మంత్రం. ఈ మంత్రం అందరూ నేర్చుకోండి, వినండి, సాధన చేయండి. మంచి స్థితి కలిగి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.